ఇందిరాగాంధీ జయంతి వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కోమరవెల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొట్టమొదటి మహిళా ఉక్కు ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరిపి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ మొదటి మహిళా ప్రధాని అని వారు చేసిన సేవలను గుర్తించి 1959 సంవత్సరంలో జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారన్నారు. పేదరికం నిర్మూలన కోసం 20 సూత్రాల పథకాలను ప్రవేశపెట్టిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కిందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఆశయాలు నెరవేర్చే దిశగా పని చేస్తుంది అని, కాంగ్రెస్ పార్టీతోనే పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు, పిఎస్సిఎస్ చైర్మన్, డైరెక్టర్స్, మాజీ సర్పంచులు, మండల కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. తొలి మహిళా ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కోమరవెల్లి మండల కేంద్రంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి ఆశయాల మేరకు పనిచేస్తూ ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషికి మనందరము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందిరమ్మ అంటేనే పేదవాళ్ళ పెళ్లిదే. గతంలో బడుగు బలైన వర్గాల కోసం ఇందిరమ్మ గారు చేసిన కృషి బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, ప్రైవేట్ చట్టాలు ఎన్నింటిలో తీసేసి భూ పరిష్కరణ చేసి ఆ భూములకు సంబంధించిన దానికి చట్టాలను సవరించి పేద ప్రజలకు, దళితులకు, బడుగు బలైన వర్గాలకు ఎంతో చేయాలో అంత చేసింది. గరీబు హఠావో నినాదంతో దేశంలో ఒక సంచలనం సృష్టించి ఒక మహిళ అయినా కూడా అప్పటి వరకు ఉన్న ప్రధానులు చేయలేని ఎన్నో పనులను తాను ధైర్యంగా దృఢ సంకల్పంతో ముందుకెళ్ళి చాలా పేద ప్రజలకు న్యాయం చేయడం జరిగింది. అలాగే ఉగ్రవాదులను మట్టు పెట్టడంలో ఆపరేషన్ బ్లూ స్టార్ పేరిట స్వర్ణ దేవాలయం మీద దాడి చేసి ఉగ్రవాదం లేకుండా చేస్తే ముష్కరులు ఆవిడను అంతం చేసినా కూడా మొక్కువని ధైర్యంతో తదనంతరం రాజీవ్ గాంధీ గారు, ఆ తర్వాత సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ గాంధీ గారి కుటుంబం అంటేనే దేశం కోసం, కాంగ్రెస్ అంటే గాంధీ గారి కుటుంబం అంటేనే దేశం కోసం పనిచేసే కుటుంబం అనేది జనమంతా తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ ఆశయం మేరకు ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం ఈరోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా వరంగల్లో మీటింగ్ పెట్టి వరంగల్ అభివృద్ధి కోసం, అలాగే డ్వాక్రా మహిళలకు గత సంవత్సరం వడ్డీకి సంబంధించిన రుణాలు పూర్తిగా చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరం వాళ్ళ రుణాలకు సంబంధించి వడ్డీ ఏదైతుందో దాన్ని కూడా ఈరోజు క్లియర్ చేయడం జరుగుతుంది. రేవంత్ అన్న ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చిన 6 గ్యారంటీలను అమలుపరిచి ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించడం తప్పకుండా కృషి చేస్తాడు. జై కాంగ్రెస్.